ఇప్పుడైతే ప్రస్తుతం ఆర్ఆర్ స్ట్రీట్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఒక షాప్ ఓనర్ అయితే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వీరి వ్యాపారం ఎలా ఉంది, వీరు ఇప్పుడు నష్టాలలో ఉన్నారా లాభాలలో ఉన్నారా అని ఆయన మాటల్లో తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? సార్ ఖాదర్ బాషా. సార్ స్మార్ట్ లుక్ ఫ్యాషన్. స్మార్ట్ లుక్ ఫ్యాషన్. సార్ అలాగే సార్ మదనపల్లిలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే పట్టాయి. ఇక్కడ రీడింగ్ రూమ్ మీ ఇప్పుడు ఉండే ఆర్ఆర్ స్ట్రీట్లో వ్యాపారం ఎలా జరుగుతుంది సార్? మీకు ఎట్లా సార్ వ్యాపారం గిట్టుబాటు అవుతుందా లేదా సార్? చాలా మట్టుకు 75% పడిపోయిందండి. పేరుకు మాత్రం షాపులు తెరుచుకుంటే తెల్లవారు రావడం, సాయంత్రం మూసుకొని పోవడం చాలా కష్టంగా ఉంది. అది మాల్స్ మదనపల్లి ఇంత పెద్ద సిటీ ఏం కాదు ఇది. ఈ సిటీకి ఇన్ని మాల్స్ అవసరం లేదు మనకు తెలిసి. కాకపోతే మాల్స్కి ఎందుకు ఎట్లా అలో చేస్తున్నారు, గవర్నమెంట్ అలో చేసుకుంటుంది, అలాంటి వీళ్ళే వదిలేస్తున్నారో మనకు అర్థం కావడం లేదు. కాకపోతే మాకు చాలా దెబ్బపడింది, చాలా మట్టుకు దెబ్బ పడిపోయినాయి. మొత్తానికి నష్టంలో ఉన్నాం సార్. మొత్తానికి మీకు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంత వ్యాపారం జరుగుతుంది సార్? ముందు బాగా జరుగుతానండి, 10,000, 20,000 జరుగుతానండి. ఇప్పుడు 1,000-2,000 జరగడం చాలా కష్టమైపోయింది సార్. అలా మీ షాప్లో పనిచేసేవారు ఎవరు ఉన్నారా సార్? ఎవరు లేరండి. మీరే ఇప్పుడు రెంట్ కట్టుకోవడం అవి ఇవి మరి మీకుండే కుటుంబ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ సరిపోతున్నాయి? ఫ్యామిలీస్ ఇప్పుడు ముందు అయితే బాగా సరిపోతుంది, అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం చాలా ఇబ్బందిగా ఉన్నది. ఏమైనా ఇప్పుడు కట్టాలంటే ఇప్పుడు అప్పులు తీయాలా, అప్పులు చేయాలా, అప్పులు మళ్ళీ కట్టాలా, భయం వేస్తుంది అప్పు చేయాలంటేనే. అలా అయిపోయింది పరిస్థితి సార్. అలాగే చూసుకున్నట్లయితే కరోనా పీరియడ్లో అయితే వ్యాపారస్తులంతా మునిగి తేలినట్లే సార్. ఇప్పుడు సద్దు మునిగి వ్యాపారులంతా ముందుగా అంటే ఒక మంచి స్థాయిలో ఉన్నారనుకునే టైంలో ఈ షాపింగ్ మాల్స్ పడడం మంచిదంటారా చెడ్డదంటారా సార్? ఎలా మంచిది అవుతుందండి, మా గొంతు నొక్కేసినట్లు అయిపోయింది అంతే. షాపింగ్ మాల్స్ పడి, షాపింగ్ మాల్స్ ఈ ఊరికి పెద్ద ఇప్పుడు తిరుపతి, బెంగళూరు ఇలాంటి సిటీస్కి అయితే షాపింగ్ మాల్స్ అదే ఫుల్ పాపులేషన్ ఇది ఫ్లోటింగ్ అవుతుంది. ఈ చిన్న చిన్న ఊర్లో ఫ్లోటింగ్ ఏమీ లేదు. దానివల్ల మనకు షాపింగ్ మాల్స్ వల్ల కూడా దెబ్బ. ఎక్కడ చూసినా ఇప్పుడు వీధుల్లో కూడా పెట్టి అమ్మేస్తున్నారు, ఇళ్ళల్లో పెట్టి అమ్మేస్తున్నారు. రౌండ్ అబౌట్ చుట్టుకుంటుకుని మేము మధ్యలో ఉండి ఉన్నాం అంటే అట్లా అయిపోయింది పరిస్థితి సార్. అలాగే సార్ లాగా అయిపోయింది. అనుకోని రీతిగా ఈ నెలలో 2025 ఆగస్టు నెలలో, ఆగస్టు మధ్యకాలం నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో వరకు దాదాపుగా 2 భారీ షాపింగ్ మాల్స్ అయితే పడ్డాయి. ఇప్పుడు ఈ 2 భారీ షాపింగ్ మాల్స్ ఇప్పుడు ఇక్కడతో ఆగుతాయంటారా? ఇంకా చాలా వెళ్తాయి కదండి. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? దారుణంగా ఉంటుంది, చెప్పలేము. ఇప్పుడే చాలా దారుణంగా అయిపోయినాము. అప్పుడు ఏమవుతుందో భగవంతునికే తెలుసు మన పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ప్రభుత్వము వారికి పర్మిషన్స్ ఇచ్చిందో లేకపోతే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ కార్యాచర్యలు తీసుకున్నట్లు అనుకుంటారా సార్? ఇప్పుడు మేము ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాకనే గమ్ముడిపోయినాము. ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలా? మేము ప్రభుత్వం చెప్పుకుంటే వాళ్ళు ఏం పట్టించుకోరు. ఎవరు చెప్పుకుంటాము? వాళ్ళు వస్తున్నారో అర్థం కాలేదు. కాకపోతే మదనపల్లి పాపులేషన్కు ఇన్ని షాపింగ్ మాల్స్ అవసరం లేదు మాకు తెలిసి సార్. అలాగే సార్, ఇప్పుడు షాపింగ్ మాల్స్కు మీకు వ్యత్యాసం ఏం సార్? ఇంతకీ షాపింగ్ మాల్స్ ఏం వ్యత్యాసం ఏమంటే వాళ్ళు ఆఫర్లు పెట్టేస్తారు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు. వాళ్ళ రేట్లు మన రేట్లకు చాలా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ స్టాకు మన స్టాకు డిఫరెంట్ ఉంటుంది, చెప్పలేము. పబ్లిక్ ఇంకా ఆఫర్ అంటే ఎక్కడైనా వెళ్ళిపోతారు సార్. అట్లే ఇంకా ఈ షాపింగ్ మాల్స్ కానివ్వండి, ఏమన్నా రానివ్వండి, మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ప్రభుత్వానికి ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మనం ఏం చెప్పలేము సార్. చెప్తే కూడా ప్రభుత్వం పట్టించుకోదు అన్నమాట. మనం ప్రభుత్వం ఏం చెప్తాం చెప్పండి? మనమంతా చిన్న చిన్న వాళ్ళం కదా, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు. మనం ఏం చెప్పగలుగుతాం? ఉండేదంటే సర్దుకొని పోతా ఉండాలి, అంతవరకే. పేరునా? గయాజ్ అహ్మద్ అన్న, మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ బండి? 30 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు 1 నెల నుంచి వ్యాపారం సరిగ్గా లేదు. వ్యాపారం భలే డల్ ఉండదు. ఎందుకంటారా? అవి అన్నీ పడిపోతా ఉన్నాయి పెద్ద పెద్ద షాపులు. ఇది డిస్టిక్ కాదు, చిత్తూరు డిస్టిక్. ఇది కాదు, పెద్ద పెద్ద షాపులు పడిపోతే మళ్ళీ ఈ ఆర్ఆర్ స్ట్రీట్ భలే డౌన్ అయిపోతూ ఉంది. 15 దినాల నుంచి వ్యాపారాలే సరే, పండగ వ్యాపారం కూడా చేయలేదు మేము. ఇప్పుడు మీ ఇంట్లో పరిస్థితి ఎట్లా గడుస్తుందన్న? భలే కష్టం ఉండదు. ఇప్పుడు మాత్రం 500 వ్యాపారం చేసేదానికి కూడా కష్టం అయిపోతుంది. ఇక్కడ భలే బాధ అవుతుంది. అలాగే పొద్దున్న సాయంత్రం వరకు ముందు ఉన్నప్పుడు ఎంత వ్యాపారం అయింది? 2,000, 3,000 వ్యాపారం చేసేది ఇప్పుడు 500 కూడా చేయలేదు. మీరు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్నారు? ఖాళీ చేతిలో 500, 600 వ్యాపారం ఏం జరుగుతున్నా? ఇది డైలీలు కట్టేదానికే సరిపోతుంది. ఇంట్లో చేయాలంటే కష్టం అయిపోతుంది. మీ ఇంట్లో పిల్లలు, మీ భార్య వాళ్ళ ఇంట్లో చూసుకుంటారా? వాళ్ళు ఎట్లా చూసుకుంటారు? ఏం చేయాలో కష్టం ఉండదు. ఇప్పుడు చాలా కష్టం ఉండదు, జరిగేదానికే కష్టం ఉండదు.
ముందు ముందు ఇంకా షాపింగ్ మాల్స్ పడితే మీ పరిస్థితి ఎట్లుంటుంది అన్న? అడుక్కొని తినే పరిస్థితి వచ్చేస్తుంది. మళ్ళీ ఈ నుంచి ఎత్తే సీలింపాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. చాలా బాధ అవుతుంది. అలాగే ఈ ఆర్ఆర్ స్ట్రీట్లో చూసుకున్నట్లయితే చాలా బట్టల దుకాణాలు, పెద్ద షాపులు కూడా ఉన్నాయి. మీకు ఎప్పుడు మీ పరిధిలో సమస్యలు రాలేదు. కానీ ఈ మాల్స్ రావడం వల్ల ప్రత్యేకంగా చాలా దెబ్బ తగిలింది. చాలా దెబ్బ ఉంది. గణేష్ పండగకి తక్కువ ఉంటే కూడా మేము 15,000 20,000 చేసే వ్యాపారం వచ్చి 2,000 3,000 వ్యాపారం చేసినాం. చాలా బాధ ఉంది. అదే రోజు ఓపెన్ అయిపోయింది. అందుకు ఇక్కడ పబ్లిక్ తిరిగేదే లేదు. ఇట్లే తిరిగినారు పండగ సీజన్లో కూడా. మనుషులు ఇప్పుడు ఎట్లా తిరుగుతూ ఉన్నారో అట్లే తిరిగినారు. పండగ సీజన్లో కూడా వ్యాపారమే లేదు. మీరు ఏమైనా ప్రభుత్వానికి చెప్పాలంటే, మీ బాధ చెప్పాలంటే ఏం చెప్తారన్న? ఇది చాలా కష్టం అయిపోయింది. ఇది అన్ని పెద్ద పెద్ద షాపులో సితారా అది చాలా పడిపోతే మళ్ళీ మనకు దెబ్బ పడిపోతుంది అని చెప్పాలి. ఏం లేదు, వ్యాపారం అంతా చచ్చిపోయింది. ఎందుకంటారు అట్లా? అంటే పెద్ద పెద్ద మాల్లో వచ్చిన మదనపల్లిలో షోరూమ్లో పెద్ద మనకి బిజినెస్ ఏం లేదు. దీనికోసం అంతా బిగారీ అయిపోయిన వ్యాపారమే లేదు. అంత రెంట్ కట్టాలంటే కష్టం మనకి. ఇప్పుడు వ్యాపారం ఏం లేదు. ఇప్పుడు మీరు ఎట్లా జీవనం సాగిస్తున్నారు? అంత రోజుకి లాస్ ఉంది. ఏం చేస్తాం? లాస్ వ్యాపారం చేస్తాం. బిజినెస్ లేదు. అన్న మీకు ఎంతమంది పని వాళ్ళనా ఉన్నారు? ఒక 5 మంది ఉన్నారు. వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారన్న? ఏదైనా ఇస్తాం కష్టపడి. ఎట్లా ఏం లేదు వ్యాపారం. ఇప్పుడే బిజినెస్ అంతా డల్ అయిపోయింది. అంత పెద్ద పెద్ద షోరూమ్లో వచ్చినాయి కదా ఈ మాల్, పెద్ద మాల్, డీ మార్ట్లో, రిలయన్స్ మార్ట్లో, అంత ఇది బిగ్ బజార్లో అంత పెద్ద వచ్చిన బిజినెస్ అంతా చచ్చిపోయింది. ఏం లేదు బిజినెస్. దీనికి ఏదైనా కష్టం పడతాం వస్తూ ఉన్నది. ఈ పెద్ద వచ్చినాయి చాలా డల్ అయిపోయినాయి. అసలు మనకి వ్యాపారమే లేదు. ఇలానే పబ్లిక్ అక్కడ పోతుండే, మన దగ్గర ఎవరు రావట్లేదు. దీనికోసం వాళ్ళు తక్కువ రేట్ అమ్ముతారో వాళ్ళ దగ్గరే పోతారు అంతే. ఇలాగే కొనసాగితే మీ పరిస్థితి ఏమన్నా? షాప్ బంద్ చేయాలా, అంగడి క్లోజ్ చేయాలా, తర్వాత కూలీ పని చేయాలా అంతే. నమస్తే అక్క, మీ పేరు కా? వాణి. అక్క, ప్రస్తుతం అయితే ఈ ఎప్పటి నుంచి ఉన్నారు అక్క ఇక్కడ? సుమారు ఒక 10 ఏళ్ళ నుంచి. ఆ వ్యాపారం ఎట్లా బాగానే ఉన్నది అక్క 10 ఏళ్ళ నుంచి? ముందు బాగానే ఉండే, ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు అంటే అక్క అంటే కరోనా వచ్చినప్పటి నుంచి వ్యాపారం లేవు. మళ్ళీ ఇప్పుడైతే మదనపల్లికి అయితే షాపింగ్ మాల్స్ అంతా వచ్చాయి. మీకు వ్యాపారం ఎట్లా జరుగుతుంది అక్క? మీరు బండి మీద పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఏం జరగలా, కూర్చొని ఉంటాం. నమస్తే అప్ప. మీ పేరు కా? రాణి. అక్క, ఇప్పుడైతే మీరు ఏదైతే బండి మీద అయితే బట్టలు అయితే పెట్టుకొని జీవనాధారం నడుపుతున్నారు. ఇప్పుడు మీకు వ్యాపారం ఎట్లుంది అక్క? వ్యాపారం చాలా డల్. ఎందుకక్క వ్యాపారం ఎందుకు డల్ అంటున్నారు? ఎందుకు డల్ అంటే ఇంకా అన్ని షాపు వచ్చేసింది కదా, దానివల్ల అందరికీ దెబ్బలే. ముందు వ్యాపారం మీకు ఎట్లుంది అక్క? బాగుండింది. 5 ఏళ్ళకి ముందు బాగుండింది. ఇప్పుడు అంతా వ్యాపారం చాలా డల్. అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడైతే షాపింగ్ మాల్స్ పడ్డాయి, పెద్దవి షాప్స్ ఓపెన్ అయ్యి అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా షాపింగ్ మాల్స్ వస్తే మీ పరిస్థితి ఎట్లుంటుంది అక్క? ఏం చేయాలో అర్థం కాకుండా ఉండము. దానికి అడ్జస్ట్ పని అమ్ముకోవాలా, సర్దు చెయ్యాలా, కొద్దిగా చేసుకోవాలా. ఇప్పుడైతే వ్యాపారాలు లేవంటున్నారు కదా, అప్పులు ఏమైనా చేస్తున్నారా? ఉన్నాయి, అప్పులేమో ఉన్నాయి. అప్పులు ఉన్నాయి, డైలీ కలెక్షన్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని డైలీ కలెక్షన్స్ అవన్నీ జరుపుకుంటా మీరు ఎట్లా జీవనం సాగిస్తున్నారు? జీవనం అంటే చెయ్యాలా, చేయకపోతే ఎట్లా? ఏం చేయలేము కదా. చేసేదానికి ఉందా? ఇంకా ఇది నేర్చుకునేది ఇది ఒకటే. ఇది తప్పితే వేరే పని తెలియదు. దేవుని దయ, ఇంకా అది పైన మనకు తెలియదు. దేవుడు ఎట్లా వదులుతాడో అట్లా పోవచ్చిందే. వ్యాపారం డల్గానే ఉందండి సార్. అలాగే సార్, మదనపల్లిలో షాపింగ్ మాల్స్ అయితే చాలా ఓపెన్ చేశారు ప్రస్తుతానికి. దానివల్ల మీకు ఏదన్నా ఎఫెక్ట్ అవుతున్నారా సార్? ఎఫెక్ట్ ఉంటుంది సార్, ప్రస్తుతానికి ఉంటుంది. చూసుకున్నట్లయితే మరి మీ దగ్గర దొరికేదానికంటే అక్కడ చాలా డిస్కౌంట్స్తో, చాలా మంచి ఆఫర్స్తో, చాలా తక్కువ రేట్లలో, అందరికీ అందుబాటులో జరిగే రేట్లలో ఉన్నాయి. వాళ్ళకు మీకు ఏం తేడా అంటారు సార్? క్వాలిటీ అంటే అంత ఖచ్చితంగా క్వాలిటీ అని అలా చెప్పగలరు సార్? సార్, క్వాలిటీ ఇచ్చేవాడు ఎప్పుడు రేట్ ఎక్కువగానే ఉంటుంది కదా. ఇప్పుడు మీరే చెప్పండి, బాటాలో ఏం రేట్ ఉంటుంది, అదే మీరు పారాగాన్లో తీసుకుంటే ఏం రేట్ ఉంటుంది? సేమ్ సార్, అంతే. క్వాలిటీ మెయింటైన్ చేసేవాడు ఎప్పుడో ఒక 10 రూపాయలు రేట్ ఎక్కువగానే ఉంటాడు. అంటే ఇట్ డిసైడ్స్ ఏంటి అనేది. అంటే లైక్ ఇప్పుడు కొన్ని బిజినెస్ ఎలా అయిపోయాయంటే ఒక 4 ప్రోడక్ట్లు డిస్కౌంట్ చూపిస్తారు, మిగిలిన 5 ప్రోడక్ట్లలో ఆ ప్రాఫిట్ తింటారు. ఎవరికైనా మెయింటెనెన్స్ ఉండదేం సార్? బాడీ కట్టరా, మెయింటెనెన్స్ ఉండదా, పిల్లలకి జీతాలు ఇవ్వరా? ఇవన్నీ వాళ్ళు కూడా దే నీడ్ టు ఎర్న్ కదా. మరి దెన్ వాళ్ళు మాత్రం ఎలా చేస్తారు చెప్పండి? నా బిజినెస్ ఎలాగో వాళ్ళ బిజినెస్ కూడా అలాగే కదా. సో వాళ్ళు ఎలా చేస్తారు అనేది చూడాలి కదా. ఫర్ టైమింగ్ ఏంటంటే కస్టమర్ని డ్రాక్ చేసుకోవడానికి వాళ్ళు అలా ఆఫర్స్ అవన్నీ పెడుతూ ఉంటారు. అది సహజం, అది జనరల్గా అంతే. బట్ టైం విల్ సే ది ఎంటైర్ థింగ్స్. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయి, దానివల్ల చాలా భారీగా అయితే నష్టపోయారని షాప్స్ వాళ్ళు అయితే చాలా బాధపడ్డారు. ఎంత బాధపడ్డామండి.
ఎప్పుడైతే రిటర్న్ అండ్ రీప్లేస్మెంట్ లేకుండా కొన్ని ప్రోడక్ట్స్ కానీ కొన్ని యాప్స్ కానీ చేశాయో అప్పటి నుంచి మేము కొంచెం బెటర్గా ఫీల్ అయ్యాం. ఎందుకంటే తీసుకురావడము, వేసుకోవడము, బాగాలేకపోతే రిటర్న్ చేయడము ఇవి చాలా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. రిటర్న్ పాలసీ అనేది దాంట్లో చాలా చేంజెస్ చేస్తారు వాళ్ళు కూడా, యాప్స్ వాళ్ళు. సో కాబట్టి మేము కూడా కొంచెం వాటి వల్ల మాకు కూడా కొంచెం రిలీఫ్గానే అనిపిస్తుంది. మదనపల్లిలో ముందుగా అంటే ఇప్పుడైతే దాదాపు 2, 3 ఎన్నో ఉన్నాయి. ఇంకా ముందు షాపింగ్ మాల్స్ పడితే ఈ ఆర్ఆర్ అంటే ఆర్ఆర్ స్ట్రీట్ అనేది రీడింగ్ రూమ్ స్ట్రీట్ని మీరు ఎలా జీవనం సాగిస్తారు? మీవి ఉంటాయంటారా సార్? సార్ డౌటే. డౌన్ ద లైన్ 5 years చూస్తే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. బట్ లెట్ us see. మేము కూడా ప్రిపేర్ అవుతాం కదా. సార్ మీరు ఈ వృత్తే కాకుండా, ఈ వ్యాపారమే కాకుండా వేరే రంగాల్లో ఏమైనా ఉన్నారా సార్? లేదండి, ఇదే మెయిన్ ఇదే సార్. అట్లే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆర్ఆర్ స్ట్రీట్ మొత్తంలో మీకు అందరూ సన్నిహితులే ఉంటారు, ఫ్రెండ్సే ఉంటారు. మీరంతా డిస్కస్ చేసుకున్న సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా సార్? బోల్డ్ అన్నిసార్లు వస్తాయి సార్. షాప్ టు షాప్ ఓనర్స్ కలిస్తే ఖచ్చితంగా ఇదే డిస్కషనే ఉంటుంది. కాకపోతే ఏం చేయలేం కదా, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఏదైనా ఇక్కడ పార్కింగ్ ఇష్యూస్ అట్లాంటివి ఏమంటే కూర్చొని మాట్లాడగలుగుతాం, కానీ బయట వాళ్ళు ఎవరో మాల్ పెడుతున్నారంటే దాని గురించి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? మనమైతే ఏం చేయలేము. వాళ్ళు కూడా సేమ్ లైసెన్సులు తీసుకుంటారు మాలాగట్టే. ఎట్లా మేము ఎలా లైసెన్స్ తీసుకొని బిజినెస్ చేస్తామో వాళ్ళు కూడా అలాగే లైసెన్స్ తీసుకొని బిజినెస్ చేస్తారు. వాళ్ళ మాకంటే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ కదా, అంతంత రెంట్స్ పే చేస్తారు, అంతంత కరెంట్ బిల్స్ పే చేస్తారు, అంతంత మందికి శాలరీస్ ఇవ్వాలి. మీకైతే అసోసియేషన్ కానివ్వండి, లేకపోతే మీ ప్రెసిడెంట్ బోర్డ్స్ కానివ్వండి, ఏదైనా ఉంటారు కదా, మీరేం డిస్కస్ చేసుకోలేదు సార్? చేస్తూ ఉంటామండి. అంటే లైక్ మా అసోసియేషన్ మీటింగ్స్ ఎప్పుడు కండక్ట్ చేసినా కూడా అన్ని ప్రాబ్లమ్స్ మేము డిస్కస్ చేస్తూ వీఆర్ హెల్ప్లెస్. కొన్ని విషయాల్లో మేము కలెక్టివ్గా మేము పోరాడగలుగుతాం. వస్తాను ఆర్ఎం మ్యాచింగ్ సెంటర్ సార్. ఇప్పుడైతే మదనపల్లిలో షాపింగ్ మాల్స్ అయితే చాలా మేరకు ఎక్కువ అవుతున్నాయి. మీ వ్యాపారం ఎలా ఉంది సార్? వ్యాపారం వాళ్ళ వల్ల చాలా తగ్గింది. ఆర్ఆర్ సీట్లు మంచి వ్యాపారం అవుతా ఉంది. వాళ్ళ వల్ల కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది. స్టాఫ్కి శాలరీస్ వల్ల, రెంట్లు కట్టాలా, వాళ్ళ వల్ల కొంచెం దెబ్బ ఉంది. ఆర్ఆర్ స్ట్రీట్ ఖాళీ అయిపోయింది. ఆ క్వాలిటీ మేము ఇవ్వలేము. వాళ్ళ క్వాలిటీ సెకండ్స్ పెడతారు, మేమంతా ఫ్రెష్ పెడతాం. కాబట్టి మా దగ్గర 5-10 రూపాయలు ఎక్కువే ఉంటుంది. కస్టమర్స్ కొత్తలో పోతారు, మళ్ళీ మా దగ్గరికి వస్తారు. నెక్స్ట్ ఆర్ఆర్ స్ట్రీట్కి వస్తారు కస్టమర్స్. కొన్ని దినాలు పోతారు అక్కడ, 1 month అట్లా, మళ్ళీ మా దగ్గర ఆర్ఆర్ స్ట్రీట్కి వస్తారు. సార్ అట్లే చూసుకున్నట్లయితే ఇప్పుడైతే షాప్లో మీ రెంట్లు అవంతా ఎట్లా 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 గడుస్తున్నాయా సార్? ఇంతకీ చేతి నుంచి ఇవ్వాలి సార్, తప్పదు కదా. టెంట్ వాళ్ళు వదలరు, శాలరీస్ వాళ్ళు వదలరు, తప్పకుండా చేతి నుంచి చేయాలి. 2-3 months చేతి నుంచి ఎగేసాలి అంతే సార్. అలాగే సార్, ఇదే కాకుండా ముఖ్యంగా ఒక సమస్య అయితే మదనపల్లిలో ఉంది. ఇప్పుడు మీరు 3 months 4 months వరకు అట్లా ఇట్లా లాక్కొని వస్తే బయట చాలా మటుకు రాజస్థాన్ వాళ్ళు కానివ్వండి, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చాలా బాగా అంటే బంపర్ సేల్ అన్నట్లు చాలా బట్టలు అమ్ముతున్నారు. అప్పుడు కూడా మీకు లాస్ ఉంటుంది సార్? వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది. చాలా మేము అసోసియేషన్ వాళ్ళు పోయినాము, చాలా మందికి తీపిచ్చేసినాము. ఇంకా వీళ్ళు రెగ్యులర్ కాబట్టి మేమేం చేయలేకపోయినాం. వాళ్ళతో వాళ్ళు చేసుకుంటున్నారు జిఎస్టీ తీసుకొని. ముందు వాళ్ళకి టెంపరీకి 2-3 పెట్టకుండా చేసినాం అసోసియేషన్ ద్వారా పోయి. వీళ్ళు రెగ్యులర్ కాబట్టి మేమేం చేయలేకపోయినాం. వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బంది మందికి సార్. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవాలి, తప్పదు. ఇంకా లేకపోతే ఇంకా కూడా వేరే బిజినెస్ చూసుకోవాలి. అంతవరకే ఇంకా మా వ్యాపారం మేము చేసుకోవాలా, లేకపోతే వేరే బిజినెస్లో అడుగు పెట్టాలి అంతే. మాకు ముందు నుంచి ఈ వ్యాపారంలో ఉన్నా కాబట్టి ఇదేం కంటిన్యూ చేయాలి. మోస్ట్లీ ఇదే కంటిన్యూ చేస్తాము. ఒక 2-3 months కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల ఏమి ఇబ్బంది పడతాం, కొంచెం లేస్తా లాస్ అవుతుంది, గెయిన్ అవుతుంది, తప్పదు కదా. ఇబ్బందే సార్, కొంచెం ఇబ్బంది. చిన్నగా మాట్లాడగానే ఇంక చిన్న అలా కొంచెం దెబ్బ పడింది.